అంటే మా తాతయ్య రెసిపీ, అంటే మా తాతయ్య చేయకపోయేది మా నాన్నమ్మ మా తాతయ్య కోసం చేసి పెట్టిన పూరి రెసిపీ అనేది నేను ఇవాళ మీకు చేసి చూపించబోతున్నాను. అది కారం పూరి అంటారు. అది గట్టిగా ఉంటుంది అనమాట. ఇది నిల్వ కూడా ఉంటుంది, ఒక వారం రోజులు అట్లా నిల్వ కూడా మనం చేసుకోవచ్చు. అయితే నేను బీ ఫార్మసీ చదివేటప్పుడు చెల్పూర్లో ఉండేది. అప్పుడు మా నాన్నమ్మ ఈ రెసిపీ అనేది చేసి మా తాతయ్యకి పెట్టడం చూసానమాట. అరే భలే ఉంది ఈ రెసిపీ అని చెప్పేసి నేను కూడా టేస్ట్ చేసి అరే ఇది ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి అనిపించింది. అప్పుడే నాకు మా నాన్నమ్మని అయితే అడిగినా అనమాట, ఇది ఎట్లా చేస్తారు నాన్నమ్మ అంటే నాకు ప్రాసెస్ అంతా చూపించింది. ఆ ప్రాసెస్లో నేను మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను, వీళ్ళకి కూడా తినిపించబోతున్నాను అనమాట. ఇంకా మొదలెడదామా కారం పూరి రెసిపీ? అయితే మనకి గట్టి పూరి వేసుకోవడానికి బాబు మనకు కావాల్సింది గోధుమ పిండి. కన్నయ్య వీళ్ళ తమ్ముని కన్నయ్య. నేనే సరే నువ్వు చెప్తావా రెసిపీ? సరే అండి, వీళ్ళ లొల్లి ఎప్పటికీ ఇలానే కొనసాగుతూ ఉంటుంది, మనల్ని చెప్పనియారు కాబట్టి నేనైతే ఫస్ట్ చెప్తున్నాను. గోధుమ పిండి తీసుకోవాలి, పావు కిలో తీసుకున్నా. ఫస్ట్ వాటర్ వేసుకుంటావా? నో, సాల్ట్ వేసుకోవాలి. గోధుమ పిండిలో సరిపడా సాల్ట్. అందరు సరిపడా అని చెప్తారు. సరిపడా కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మంచిగా కారం ఎక్కువ వేస్తే ఏమైతుంది? బాగా కారం అవుతుంది కదా, మండుతుంది. కారం పూరి కాబట్టి కారం ఎక్కువగా వేస్తున్నా. అంటే ఒక 2 స్పూన్లు అనుకోండి, పావు కిలో పిండిలో 2 స్పూన్లు వేస్తున్నా. 2 స్పూన్లు మనం తింటే నాకు ఈరోజు బతుకమ్మ కూడా ఆడం. 2 స్పూన్లు కారం తింటే ఇవాళ బతుకమ్మ కూడా ఆడమట. అంటే నువ్వు కూడా రోజు బతుకమ్మ మేము అందుకని ఒక్కటే తింటాం పూరి. చూడండి, జీలకర్ర వేయించుకొని దంచుకొని పొడి వేసుకున్నా. ఈ పొడి వేసుకున్నా చూడండి, ఒక స్పూన్. ఇప్పుడు అన్ని సరిపడానే, ఉప్పు సరిపడా, కారం సరిపడా, జీలకర్ర సరిపడా. మీరు కావాలంటే ఇందులో జీలకర్ర డైరెక్ట్ వేసుకోవచ్చు, నేనైతే పొడి వేసేసిన. చిన్ను చాయ్ ఏమన్నా చూడండి, ఇది మొత్తం పిసికిన తర్వాత చూపిస్తాయి. ఇక మనల్ని వీడియో వేసుకొని ఇస్తలేరు వీళ్ళు పిల్లలు. చూడండి, నేను ఇలానైతే మిక్సింగ్ చేశాను. ఇలా మంచిగా కలిపిన పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్స్ బాల్ లెక్క ఇలా చుట్టుకోవాలి. మొత్తం అంత పిండిని కూడా ఇలా రౌండ్ బాల్స్ లెక్క చుట్టుకోవాలి. చూడండి ఎన్ని బాల్స్ అయ్యాయో. ఇప్పుడైతే మన చపాతీ పీట మీద కొంచెం ఆయిల్ వేసుకొని, కోలకు కూడా కొంచెం ఆయిల్ రాసుకొని పూరీ షేప్లో ఆ ముద్దని మలుచుకోవాలి, తీర్చిదిద్దుకోవాలన్నమాట పూరీ షేప్లో. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూరీలు రౌండ్గా రావట్లేదని వాళ్ళ అత్త బాగా ఫీల్ అవుతుందట. నేర్చుకుంటా అంటే వస్తుంది కదా, అదే అనుభవంతో అన్నీ వస్తాయి. నేనైతే పూరీలన్నీ రౌండ్గా చేసేసి ఆయిల్లో కాలుస్తున్నా. ఆయిల్లో కాల్చేటప్పుడు మనకి పూరి గట్టిగా రావాలంటే చిన్న మంట మీద మాత్రమే కాల్చుకోవాలి. మనం పెద్ద మంట మీద కాల్చేది ఉంటే పూరి బాగా పొంగి మెత్తగా వస్తుంది, కానీ గట్టిగా మాత్రం రాదనమాట. అందుకని చిన్న మంట మీద ఎక్కువసేపు కాల్చుకోవాలి. ఇవి కాల్చుకోవడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది. మీరు ఎప్పుడైనా ఈ పూరీలు ట్రై చేశారా? నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, పూరీ అయితే ఈ విధంగా అయిన తర్వాత బయటికి తీసుకోవాలి. మన పూరీ అయితే గట్టిగా కాలింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసుకొని తింటే నాలుక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని నా అభిప్రాయము. మీరేమంటారు? మన కారం గట్టి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు కూడా చెప్తాను. సౌండ్ వస్తుందా మీకు? చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మా తాతయ్య ఎప్పుడు కారంగా తినాలనిపించినా మా నాన్నమ్మని ఈ కారం పూరీలు చేసి ఇవ్వమని చెప్పేసి అడిగేదనమాట.
మా నాన్నమ్మ వెంటనే చేసి ఇచ్చేది. ఇంకా కర్రీ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ ఈ పూరీలనే తినేసేది అనమాట. వాళ్ళు ఎక్కువగా ఇలా మామూలుగా తినేది, అంటే కర్రీ ఏం లేకుండా తినేది అనమాట డైరెక్ట్గా. నేనైతే ఇప్పుడు టీలో నంచుకుంటున్నాను. మీరు సాస్తో కూడా తినొచ్చు, టమాటో కెచప్తో. నిజంగా డిఫరెంట్గా పూరీలు తినాలనిపిస్తే తప్పకుండా ఇవైతే ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. మన నార్మల్ పూరీలకి బాగా నూనె వెలుస్తుంది కదా, ఈ కారం పూరీలకి చాలా తక్కువ నూనె వెలుస్తుంది. ఎంత గట్టిగా కాల్చుకుంటే అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. పిల్లలైతే కారం పూరీలు తినడానికి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ మొహాలు చూసారా ఎలా వెలిగిపోతున్నాయో. వెయిటింగ్ ఫర్ కారం పూరీలు. తీసుకోండి 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 తీసుకోండి. మా అడ్రస్ పంపిస్తాం, మా అడ్రస్కి షేర్ చేయమంటావా? కారం పూరి బాగుందా అయితే? ఇదండి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. క్రిస్పీ క్రిస్పీగా ఉంది కదా. మా నానమ్మ తాతయ్య నన్ను ప్రేమగా మమ్మక్క అని పిలిచేవారు. వాళ్ళతో పాటు ఆ పిలుపు కూడా వెళ్ళిపోయింది. కొన్నిసార్లు ఆలోచిస్తే బాధగా అనిపిస్తుంది, అరే ఇంత ప్రేమగా పిలిచేటోళ్ళు మమ్మక్క అని. ఆ పిలుపు పిలిచే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు కదా అని అనిపిస్తుంది. మా తాతయ్యకి కారం పూరి అంటే మస్తు ఇష్టం. మా నాన్నమ్మ చేసినప్పుడల్లా ఇష్టంగా తినేది అన్నట్టు. వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యంగా ఉండేది భార్యాభర్తలు. మాకు కూడా అనిపించేది అప్పుడప్పుడు, అరే మనం పెళ్ళైతే కూడా భర్తతోటి ఇంత మంచిగా కలిసిమెలిసి ఉండాలి అని అనిపించేది వాళ్ళని చూసినప్పుడల్లా. నాకైతే ఒకరిని విడిచి ఒకరు ఉండకపోయేది అన్నట్టు మా నాన్నమ్మ తాతయ్య. ఇంకా ఈ పూరి విషయానికి వస్తే, ఈ పూరిని మనము ఎటైనా టూర్కి వెళ్ళినాం అనుకోండి మంచిగా పట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా. మనకు అక్కడ ఏదైనా ఫుడ్ నచ్చక తినబుద్ధి కానప్పుడు ఈ 2 పూరీలు తిని ఇన్ని మంచినీళ్ళు తాగితే కడుపు నిండిపోతుంది అన్నట్టు. మరీ ఎక్కువగా కూడా తినద్దు, ఎందుకంటే కారం కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. ఏ ఫుడ్ అయినా సరే లిమిట్లో తింటే ఏం కాదనేది నా గట్టి నమ్మకము. ఇంకా మా నానమ్మ రెసిపీస్ అయితే చాలానే నాకు తెలుసు. నేను ఒకటొకటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను ముందు. ఈ కారం పూరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.